వేడి వేడిగా చికెన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా అవుతుంది. నీళ్ళు పోయకుండా టమాటా వేసి ఫ్రై చేసేసానండి. చాలా బాగుంటుంది. చపాతీలు ఎంబడైనా, మన బగారా రైస్ ఎంబడైనా, ప్లెయిన్ రైస్ ఎంబడైనా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ ప్రాసెస్ ఎలా చేశానో చూపిస్తానండి, చూసేయండి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసేస్తే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సింపుల్గా ఇది ఎలా చేస్తారో 10 నిమిషాలల్లో అయిపోతుందండి. సింపుల్గా టేస్టీగా ఇది ఎలా చేస్తానో చూడండి. ఆనియన్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. నీళ్ళు పోయకుండా టమాటాలు వేసి అయితే చేస్తున్నానండి. టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలలో అవుతుంది. బ్యాచిలర్ అయినా మంచిగా చేసుకోవచ్చు. అల్లం పేస్ట్ అండి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలా. ఆనియన్ అయితే రెడ్గా చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. స్మెల్ రాకుండా ఉంటుంది పచ్చివాసనది. కారం వేసుకోవాలా. కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. చికెన్ కదా, జర నీసు వాసన రాకుండా ఉంటుంది. కొద్దిగా పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలా, నీసు వాసన రాకుండా ఉంటుంది. సాల్ట్, నేనైతే చికెన్ కడిగినాక కొద్దిగా ఉప్పు వేసి అయితే కడుగుతానండి. ఎందుకంటే ఇప్పుడు చికెన్లో అయితే నీసు వాసన వస్తుంది కదా, వాసన రాకుండా బాగుంటుంది. చికెను గట్టి కూడా పడుతుందండి. కడిగినాక కొంచెం పైన ఉప్పు వేసుకొని కూడా కడుక్కోవాలా. ఇలా ముక్కలు ఫ్రై అయిపోవాలండి బాగా. నేనైతే నీళ్ళు ఏం పోయా, టమాటాలు అయితే వేసేస్తున్నా. ఒక పెద్ద 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. దీంట్లోనే ఇప్పుడు నీరంతా ఊరుతుంది. నీరు గిట్లా ఏం పోయొద్దు. చాలా టేస్టీగా అవుతుంది కర్రీ అయితే. బగారా రైస్ అయినా మనకు ప్లెయిన్ రైస్ ఎంబడైనా వేడి వేడిగా తినొచ్చు. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే పెట్టేస్తే టమాటాలు వేసినాక మొత్తం ఇట్లా నీరు ఊరుతుందండి. దీంట్లో నీరు పోసేది అవసరమే లేదు. ఈ టమాటాలనే ఉడికిచ్చేసేయాలా. చాలా టేస్టీగా అవుతుంది. చపాతీలు ఎంబడైనా చాలా బాగుంటుంది కర్రీ. బిజీగా చేసుకోవచ్చండి. గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. నేనైతే గరం మసాలా కొద్దిగా ఎక్కువనే వేస్తానండి. ఎందుకంటే జర కారము బాగుండాలని మసాలాలు అయితే. ఇక్కడ వచ్చేసి ఇలా అయిపోయిందండి చికెన్ కర్రీ. ఇప్పుడేమో నేనైతే కొత్తిమీర వేసి దింపేస్తాను. టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. 10 నిమిషాలలో అయిపోయింది. నేనైతే కొత్తిమీర వేసుకొని అయితే దింపుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి కర్రీ నచ్చిందైతే.